క్రిస్మస్ సందర్భంగా ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ కార్లోస్ ఈవినింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పటాన్చెరువు డివిజన్ పరిధిలో ఉన్న చర్చిల ఫాదర్లు వచ్చి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. చిన్నారుల ఆటపాటలు, ముఖ్యంగా చిన్నారులు శిల్ప, సుశాంత్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. పలువురు ఫాదర్లు మాట్లాడుతూ ఎండీఆర్ ఫౌండర్ మాధురి పృథ్వీరాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు లోకశాంతికి అవసరమని అన్నారు. ఆధ్వర్యంలో తాను ఏర్పాటు చేసినటువంటి చక్కటి మరి క్యారల్స్ క్రిస్మస్ ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి తండ్రి నాయన మరి దేవేంద్ర రాజు గారిని, జయపాల్ గారిని ప్రభువా, పెద్దలు గౌరవనీయులు ప్రభువా, వారిని కూడా దీవించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా మరి యవనస్తుడు కాబట్టి నా తండ్రి నాయన మంచి నా ప్రభువా నాయన మరి సమాజ సేవ చేస్తూ ప్రభువా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి మీరు కృప చూపండి తండ్రి. రాబోయేటటువంటి కాలంలో ప్రభువా మరి తండ్రి నాయన ఒక ఉన్నతమైన పదవిని ప్రభువా తాను నాయన అనుభవించుటట్టి కృప నా తండ్రి నాయన పృథ్వీరాజు గారికి దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి అభివృద్ధి చేయాలని ప్రార్థన చేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి. సమస్త ఘనత ఆమేన్. దాసులను ప్రభువా ప్రేమి టైంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇట్లాంటి ఒక థాట్ తీసుకొచ్చిన జీవన్ బాబుకి, మరి టైంకి ఎండీఆర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్కు, మరి ఇంత షార్ట్ నోటీస్లో కూడా ప్రసాద్ గారు కానీ, యాదన్న గారు కానీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పేరున ప్రతి ఒక్క పాస్టర్స్ గారికి, ప్రతి ఒక్కరికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. మరి మా ఉద్దేశం ఏంటంటే ఇది 113 డివిజన్ది ఇదొక లాస్ట్ డివిజన్ అనమాట. రేపు పొద్దుగాల ఆల్రెడీ 2 డివిజన్స్ అయిపోయినాయి. ఒకటి పటాన్చెరు సపరేటు, ఇంకోటి జేపీ కాలనీ సపరేటు. రేపు రానున్న రోజు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఒకసారి అందరు ఎవరి చర్చ్లో వాళ్ళు చేసుకుంటారు సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్. ఈ ఒక్కసారి అందరినీ కలిపి ఒకసారి నా దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. అలాగే ముఖ్యంగా పృథ్వీరాజు గారికి ముఖ్యంగా దేవుని స్తోత్రములు. అది ఒక విషయము గమనించాలి. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన పాస్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఏదేదో కనిపెడుతున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఆకాశం మండలానికి వెళ్ళిపోతున్నారు, ఏదేదో చేస్తున్నారు. మంచి దేవునికి స్తోత్రములు. నిజంగానే మానవుని యొక్క జ్ఞానము చాలా పెరిగింది. దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో ఇంకా మానవులు ఉంటున్నారు. అయితే ఏదైనా బైకు ఖరాబ్ అయితే రిపేరర్ దగ్గరికి వెళ్తాం, కారు ఖరాబ్ అయితే కారు రిపేరర్ దగ్గరికి వెళ్తాం. నశించిన మానవులు మరి క్రిస్మస్ క్యారల్స్ను ఏర్పాటు చేసిన మరి ఎండీఆర్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ అన్నకును మా నుంచి, మా ఫెలోషిప్ నుంచి ప్రత్యేకమైన వందనాలు అన్న. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి దైవజనులను చేర్చుకుంటే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరినీ ఒక తాటిపై చేర్చి చక్కని కార్యక్రమానికి పూనుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ అన్న గారికి మనమందరం ఒకసారి చివరి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ. మంచిది అన్న కొరకు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్లో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని డివిజన్లోని పాస్టర్లను ఆహ్వానించి కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు సోమిరెడ్డి కుమార్ గౌడ్, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ తొంట కృష్ణకాంత్, పరమేష్, కర్కే జంగయ్య, కావలి శ్రీరాములు తదితరులు పాల్గొని పాస్టర్ల సమక్షంలో కేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుప్రభు అందరినీ చల్లగా చూసి శాంతి సౌభాగ్యాలతో దీవించాలని ప్రార్థించారు. ఈ రోజు మా యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్ ఉన్నటువంటి పాస్టర్లందరికీ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క క్రిస్మస్ పండుగ మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి సుమారు ఒక 31 చర్చిలకు మా యొక్క నా ఇంట్లో ఇక్కడ ఈరోజు ప్రతి చర్చికి ఈ కేకులు మేము పంపిణీ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులు మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు మా ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా మా 3 డివిజన్ల అధ్యక్షులు పరమేష్ గారు, మా యొక్క మాజీ చైర్మన్ తెల్లాపూర్ సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమిరెడ్డి గారు, అదేవిధంగా ఇవాళ 112 రామచంద్రాపూర్ మరియు 111 డివిజన్ భారతీనగర్ 2 డివిజన్లో కూడా ద వరల్డ్స్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా రేపు క్రిస్మస్ కాబట్టి మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ మరి అంజయ్ యాదవ్ గారు, అక్కడ సింధు గారు ఇద్దరు కూడా వారి యొక్క డివిజన్లలో మరి కేక్ నారాయణ ఈ టెక్నో పాఠశాలలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల సేవలను కొనియాడారు. రైతు దేశానికి వెన్నెముకని, వారి కష్టానికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా సల్మా సమర్థవంతంగా వ్యవహరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్వేత మాట్లాడుతూ విద్యార్థుల్లో రైతులపై గౌరవభావన పెంపొందించడమే ఈ వేడుక లక్ష్యమని తెలిపారు. ఉప ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు రైతు వేషధారణలో నృత్యాలు, పాటలు, ప్రసంగాలతో కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ వేడుక ద్వారా విద్యార్థులు రైతుల ప్రాధాన్యతపై అవగాహన పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. కూకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పాస్టర్లతో కలిసి ప్రార్థనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో క్రిస్మస్ పండుగ వస్తే నిరుపేద క్రైస్తవ సోదరులకు పండుగ జరుపుకునేలా కానుకలను అందజేస్తామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని పట్టించుకోవడమే లేదని విమర్శించారు. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోని చాలా మంది నిరుపేద క్రైస్తవ సోదరులు నివాసం ఉంటున్నారని, మొక్కుబడిగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అవి ఏ మూలకు సరిపోవని అన్నారు. కులమతాలకు అతీతంగా గత ప్రభుత్వంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహించామని, కానీ ఇప్పుడు ఏదీ జరగడం లేదని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని తులసినగర్లో తమ భూమిలోకి కాలనీవాసులు తమని రానివ్వడం లేదంటూ స్థలానికి సంబంధించిన యజమానులు నిరసన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 325, 326, 333, 34, 35లోని 1.20 గుంటలకు సంబంధించి స్థలంలో అక్రమంగా కొందరు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని స్థల యజమాని మల్లం ఆరోపించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న సుమారు 1500 గజాల భూమికి సంబంధించి తాము వెళ్తామంటే కాలనీవాసులు అడ్డుకుంటున్నారని అన్నారు. హైకోర్టుతో పాటు స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టులో సైతం 22 మంది పైన కేసులు కూడా వేశామని, తమకు ఇంజెక్షన్ ఆర్డర్తో పాటు స్థలాన్ని చూపించాలని కోర్టు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించినా వాటిని పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కాలనీవాసులు కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్ సైతం చేస్తున్నారని, 325A ఉన్న భూమిని 325E పేరుతో ఉన్న పద్మ అనే మహిళతో తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని వెల్లడించారు.
గత సంవత్సర కాలం నుండి తమ స్థలం కోసం పోరాడుతున్నా తమకు ఎవరూ కూడా సహకరించడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరారు. పేరు మల్లమ్మ, మా ఆయన పేరు అశోకు, జి అశోకు. నాకు 3 పిల్లలు కొంటోళ్ళున్నారు సారు. మా అమ్మ ఇల్లు నెంబర్ రాసి ఇచ్చింది నాకు. నా దగ్గర చచ్చిపోయింది మా అమ్మ. నేనే కాలు చేయబడిపోతే నేనే లేవట్టినా, నేనే వండబెట్టినా, నేనే చూసిన సారు. ఎకరా 12 గుంటలు రాసి ఇచ్చింది నాకు ఇల్లు మీద. అందరూ బస్తోళ్ళు అందరు కలిసి కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు నన్ను ఆగం శివరాత్రి చేస్తున్నారు సారు. మీరే న్యాయం చేయాలి, ఎట్లా చేస్తారో మీరే చేయాలి. నన్ను జిఎంటోళ్ళు వచ్చిర్రు, ముసపోటోళ్ళు వచ్చిర్రు. నేను అందులో నిలబట్ట కూడా ఇటుకలు నూకేసి పోతున్నారు సారు. పేరు సుమలత. ఇది మా తాత వాళ్ళ ఆస్తి. మా మమ్మీకి రాసిచ్చారు, మా అమ్మమ్మ రాసిచ్చింది, వీళ్ళమ్మ రాసిచ్చింది. రోజు ఇక్కడికి వస్తున్నాం. ఇవి కట్టక ముందే కట్టిరు అని జిఎస్ఎం వాళ్ళు వచ్చి గూగుల్లో కొట్టేస్తున్నారు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి గూగుల్లో కొట్టేస్తున్నారు. మా తమ్ముడిని కొట్టిరు. మా తమ్ముడు కొట్టడానికి వచ్చారట ఎవరో, ఫోన్ గుంజుకురట ఎవరో. మేము రోజు పొద్దున్న వస్తున్నాం, సాయంత్రం పోతున్నాం, ఈయనే ఉంటున్నాం. మా ఈ తమ్ముడు ఇంకా నడవలేడు. మా డాడీకి ఏమో చదువు లేదు. ఎమ్మెల్యే జడికి పోయినాం. పోయినా మీరు చూడపోరు, మేము చేస్తాం అంటారు. మళ్ళీ వెనకకించి వచ్చి చేస్తారు వేరే వాళ్ళు వచ్చి. మాకేమైనా హెల్ప్ చేయండి సార్. మాకు ఇది ఒక్కటే ఉంది, మాకేం లేదు. ఇక ఈడనే చచ్చిపోమంటే చచ్చిపోతాం మేము, మాకేం లేదు ఈడ. నా పేరు మల్లికార్జున్ సార్. మాది ఏంటంటే అల్వెంకల్ తులసినగర్లో జాగా ఉంది సార్. మా అమ్మమ్మ 12 గుంటలు మా అమ్మకు వీల్ నెంబర్ రాసి ఇచ్చింది, విల్లేట్ చేసి ఇచ్చింది, రిజిస్టర్ వీళ్ళు ఉంది. అయితే ఇక్కడ బస్సు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఎప్పుడు 2011 నుంచి కేసులు నడుస్తున్నాయి. మేము కోర్టులో కేసు వేసినాం. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చినప్పుడల్లా మా జాగాలన్నీ అక్రమంగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. ఉన్న జాగాలన్నీ కబ్జాలు చేస్తున్నారు సార్. ఇప్పటి నుంచి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. మేము ఏం చేసినామంటే, వచ్చినప్పుడు ఆ జాగాల కాడికి వచ్చినప్పుడు రాత్రి ఎలగొట్టేస్తున్నారు. మాకు జాగాల మీదకి పోగానే ఎలగొట్టేయడం, రాత్రి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసినారు సార్. తర్వాత మొన్న రీసెంట్గా ఏం చేసినారు, మా జాగా మేము ఉన్నది కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. మేము కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే, మా జాగాలను కాపాడుకోండి అని మా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే మేము జాగాలో ప్రొటెక్షన్ చేసుకుందామని వచ్చినాం. వస్తే జాగాని ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి రాత్రి మా జాగా గులగొట్టేయడం, ఒక రూమ్ వేసుకొని ఉందామని వచ్చినాం సార్. మేము ఆ రూమ్ గులగొట్టేసి మొత్తం రూమ్ గులగొట్టేసి మొత్తం కన్స్ట్రక్షన్ ఆపేసినారు సార్. మాది ఇప్పుడు ఏమంటున్నారు అంటే, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళు పంపిస్తున్నారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు సార్. మాకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సిపి సుధీర్ బాబు నేతృత్వంలో కుషాయిగూడ లక్ష్మీ గార్డెన్స్లో జరిగిన ఈ శిబిరాన్ని రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఏర్పాటు చేశారు. శిబిరంలో వృద్ధులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి నిపుణులైన వైద్యులు ఆరోగ్య సూచనలు అందించారు. రక్తపోటు, షుగర్, కంటి, దంత పరీక్షలు చేపట్టడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు. సిపి సుధీర్ బాబు వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వృద్ధుల సంక్షేమానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాటేప్పుడు రోడ్డు భద్రత విషయాలు ఏంటిది అని కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి
గోల్డెన్ ఏర్పాటు సీనియర్ సిటిజన్స్ ఈ ప్రోగ్రామ్ జవహర్ నగర్ నుండి డంపింగ్ యార్డ్ను తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్తో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ను మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో కోటికి పైగా జనాభా నివసిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నగర వ్యాప్తంగా చెత్తను జవహర్ నగర్ తరలించి డంపింగ్ చేయడం మూలంగా స్థానిక ప్రజలు వాయు జల కాలుష్యాల మూలంగా క్యాన్సర్లు, చర్మ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గతంలో భాజపా తరపున డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ట్రిబ్యునల్ కోర్టులో పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. రాంకీ సంస్థ ప్రభుత్వంతో కలిసి తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ జవహర్ నగర్లో చెత్త డంపింగ్ కొనసాగించేలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్రీడే ప్రాసెస్ ఏదైతే జరగాలో ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఇక్కడ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్పారు మనకు మన కోర్టులో, మా దగ్గర 20,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసేది ఉంది అని చెప్పారు. మేము జేఏసీ టీం వాళ్ళం అటెండ్ అయ్యాం కోర్టుకి. కానీ ఒక్కడే దాని మీద చూడండి, అక్కడ వెయిట్ సార్, దాని మీద చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? ఫస్ట్ మీరు చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? క్యాపింగ్ మీద ఫ్రెష్ మెటీరియల్ వేస్తున్నారా లేదా? చెప్పండి అందరూ. అది పద్ధతి, దాని మీద వేయకూడదు. ఇప్పుడు దీని మీద లిక్విడ్ వాటర్ ఏదైతే వస్తుందో అది రాత్రికి ఎట్లుంటదంటే ఉత్తరంగా ఉంటుంది. బయటకు తీసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రాంకీ సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది, 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసినాను. గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా ఇది లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప
ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటు చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి. ఐటీ కారిడార్ పరిధిలోని కూకట్పల్లిలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 3 వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయితో పాటు గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లిలోని ప్రముఖ అపార్ట్మెంట్ రెయిన్బో విస్టాలో వాచ్మెన్గా పనిచేస్తున్న బీహార్కు చెందిన ప్రశాంత్ కుమార్, నీరల్ కుమార్, చందన్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మైలాదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు మిషన్ చప్పుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్డుపైన కూర్చునే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు మైలాదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మిషన్ చప్పుత్ర నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ తెలిపారు. Dominant.